me in welcoming Spandana, a passionate photographer. For Spandana, photography is more than just a profession. It's a way of capturing untold stories, vibrant festivals, and everyday beauty of life as it unfolds on the streets. She has traveled to different places, met people, experienced wide cultures, and spent countless days on the streets capturing moments that most of us might overlook but will speak volumes. Volumes about the culture, people, and spirit of our communities. Let's hear directly from her incredible journey. Over to you, Spandana. Thank you so much, Anuradha. Okay. Hi guys, this is Padma Koteshwaramma. I'm a solo traveler and travel photographer. So ఇక్కడ ఫోటోగ్రఫీ కంటే కూడా ముందు లైక్ నేను ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. స్లైడ్ చేంజ్. యా, నేను కూడా అందులో మొబైల్తోనే స్టార్ట్ చేశాను. లైక్ మ్యాక్రోస్ తీయడం అండ్ చిన్న చిన్న స్టోరీస్ ఫైండ్ అవుట్ చేసి తీయడం. సో అలా నాకు వైల్డ్ తెలంగాణ అనేది పరిచయం. సో అందులో జాయిన్ అయ్యాను. దే టీచ్ మీ లాట్ ఆఫ్ థింగ్స్, లైక్ చిన్న చిన్న మేజర్ అండ్ మైనర్ థింగ్స్ కూడా, లైక్ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. సో రైట్ నౌ ఐఎమ్ హియర్ యాజ్ అ ఫుల్ టైమ్ ట్రావెల్ ఫోటోగ్రఫర్ అండ్ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్గా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అందరిలాగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది. నాకు కూడా అలా వారణాసి అనేది ఫేవరెట్ ప్లేస్. సో నేను కూడా నా జర్నీ వారణాసి నుంచే స్టార్ట్ చేశాను. నా దగ్గర ఇప్పుడు నికాన్ D750 బేసిక్ కెమెరా. అంటే అది బేసిక్ కెమెరా అని నాకు అనిపించేది స్టార్టింగ్లో, బట్ లేటర్ ఐ రియలైజ్ అది చాలా మంచి కెమెరా అని చెప్పేసి. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. Yeah, this is my work. The first picture is like Mumbai Lalbagh ka Raj. So ఆ క్రౌడ్లో ఈ పిక్చర్ క్యాప్చర్ చేయడం అనేది ఫర్ మీ బిగ్ టాస్క్. ఎందుకు అని అంటే లైక్ ఐ వెంట్ అలోన్, నాకు ఎవరు సపోర్ట్ లేదు అండ్ నాకు బేసిక్గా హిందీ కూడా రాదు. అది ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది అనేది కూడా ప్రాపర్ ఐడియా లేదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ అండ్ నా కెరియర్ అనేది ఇక్కడ టర్న్ అవుట్ అయింది. ద నెక్స్ట్ వన్ ఈజ్ మొహరం హైదరాబాద్. నాకు తెలియదు ఇక్కడ ఎంతమందికి తెలుసు అనేది. ఐఎమ్ ద ఫస్ట్ ఫోటోగ్రఫర్ అనుకుంటా. సో మొహరం క్యాప్చర్ చేసింది ఫీమేల్ ఫోటోగ్రఫర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ధోబిఘాట్. ఈ ధోబిఘాట్ స్టోరీ ఏంటి అంటే ఆల్మోస్ట్ లైక్ 65 to 70% ఆఫ్ ద పీపుల్ తెలుగు పీపుల్లే ఉన్నారు. అది ఇక్కడిది కాదు, ముంబైకి సంబంధించిన ఒక ధోబిఘాట్లో 65 to 70% ఆఫ్ పీపుల్ తెలుగు పీపుల్ ఉన్నారు. సో లైక్ దే ఆర్ వెరీ వెల్కమింగ్. అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పాలి, ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు ఏంటి, ఒక్కొక్కరికి స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు అక్కడ దాకా వెళ్ళారు, లైక్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పాలి, లైక్ అందరికీ తెలియాలి అని చెప్పేసి దే ఆర్ ట్రైయింగ్ టు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మసాన్ హోలీ. ఇది వారణాసిలో ఆఫ్టర్ శివరాత్రి అవుతుంది. కెన్ ఐ గెట్ సమ్ అటెన్షన్ ప్లీజ్? యా, సో అది మసాన్ హోలీ లైక్ శివరాత్రి తర్వాత ఒక 2 days సెలబ్రేట్ చేస్తారు. ఇది కూడా లైక్ లాట్ ఆఫ్ ఫోటోగ్రఫర్స్, అంటే అక్కడ ఆర్టిస్ట్ కంటే కూడా ఫోటోగ్రఫర్స్ ఎక్కువ ఉంటారు, లైక్ ఎవరైతే ఆ ఈవెంట్ చేస్తున్న వాళ్ళకంటే కూడా. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. లైక్ ఇట్స్ వెరీ హార్డ్. అంటే ట్రావెల్ చేస్తూ లైక్ యూ నీడ్ టు ప్లాన్, మొత్తం మీకే ప్లాన్ చేసుకోవాలి. లైక్ బుకింగ్స్ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే లైక్ స్టే కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ ఏమవుతుంది అనేది ఎవ్రీథింగ్ మీ దగ్గరే ఉంటుంది. అంటే వెడ్డింగ్లో ఒక టీం ఉంటుంది, ఒకళ్ళు సపోర్ట్ చేయడానికి ఉంటారు, ఆర్ఎల్స్ సో అండ్ సో ఫోటోగ్రఫీలో ఒక సెటన్ టీం ఉంటుంది, సో సపోర్ట్ చేయడానికి ఉంటారు. బట్ ట్రావెల్లో వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ సోలో అన్నీ మీ చేతిలోనే ఉంటుంది. మీరే ప్లాన్ చేసుకోవాలి థింగ్స్ అన్నీ. లైక్ ఏది మెస్ అవుతుందో తెలీదు, మనకు తెలియకుండానే లైక్ బిస్కెట్ అవ్వచ్చు కొన్ని సిచ్యువేషన్స్. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా ఈవెంట్ క్యాన్సిల్ అవుతుంది. సో బట్ స్టిల్ అప్సెట్ అవ్వకుండా నెక్స్ట్ దానికి వెళ్ళడం ఇట్స్ వెరీ హార్డ్. ద లాస్ట్ వన్ వచ్చేసి మథురా. సో మథురా ఈజ్ నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్.
యా మథురా ఈజ్ నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్. సో ఎలా అంటే లైక్ చాలా రీల్స్ వచ్చాయి, మీరు చూసారో లేదో నాకు తెలియదు. అంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ వేయడం, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, కలర్ తీసుకొచ్చి. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా చాలా ఫీమేల్గా ట్రావెలర్స్ కానివ్వండి, ట్రావెల్ ఫోటోగ్రఫర్స్ కానివ్వండి, ట్రావెల్ కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, దే ఆర్ కమింగ్ ముందుకొచ్చి. సో లైక్ అంటే అవన్నీ ఫియర్స్ అన్నీ వదిలేసి ఒక స్టెప్ ముందుకు వచ్చి లైక్ దే వాంట్స్ టు డూ సంథింగ్. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. ద నెక్స్ట్ టైం yeah, this is the best and scariest experience for me. This one is Kumbh Mela. So August 28, sorry, exact month గుర్తులేదు, ఐ థింక్ Jan 28 అనుకుంటా. సో అమావాస్య, ఎవ్రీవన్ వాంట్స్ టు క్యాప్చర్, ఎవ్రీవన్ వాంట్స్ టు లైక్ ఆ రోజు ఏదో బాత్ చేస్తే అంటే స్నానం చేస్తే ఏదో లైక్ మంచి పుణ్యం వస్తుంది, ఆర్ లైక్ మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి ట్రస్ట్ చేసి దే లాస్ట్ దే లైఫ్ ఆల్సో. అలాంటి టైంలో లైక్ ఐ ట్రైడ్, నన్ను ఎలో చేయలేదు కూడా, బట్ చాలా బెగ్ చేసి వెళ్ళాను, ప్లీజ్ ఎలో చేయండి అని చెప్పేసి. సో దీస్ ఆర్ ద పిక్చర్స్. ద ఫస్ట్ పర్సన్ ఈజ్ లైక్ హరిశంకర్. హీస్ ఫ్రమ్ తమిళనాడు, MBA గ్రాడ్యుయేట్, బట్ స్టిల్ ఈ లైఫ్ వద్దని చెప్పేసి తను ఒక లైక్ సాధుగా మారారు. సో దర్ ఇస్ ఎ స్టోరీ. మీకు ఈ స్టోరీస్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ ఫైండ్ లైక్ ఇన్ మై వెబ్సైట్ నేమ్ ఇస్ buddhitripod.com. సో నెక్స్ట్ వన్ ప్లీజ్. సో యా, కువాంగం, దిస్ వన్ ఇస్ ట్రాన్స్జెండర్ ఫెస్టివల్. వెల్లుపురంలో ఒక ప్లేస్లో అవుతుంది, లైక్ విలేజ్ నేమ్ కూడా కువాంగా. సో మీరు నాకు తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతవరకు ట్రాన్స్జెండర్కి రెస్పెక్ట్ ఇస్తారు, ఆర్ఎల్స్ లైక్ ట్రాన్స్జెండర్ని ఒక హ్యూమన్లా ట్రీట్ చేస్తారు అనేది. బట్ వాళ్ళు కూడా హ్యూమన్సే అనేది నాకు ఈ ఈవెంట్కి అటెండ్ అయిన తర్వాత అర్థమైంది. సో దే ఆర్ ఇన్ టు సెటైన్ ఫీల్డ్స్ లైక్ IT సెక్టార్స్లో కానివ్వండి, మెడికల్ ఫీల్డ్లో కానివ్వండి, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీలో కానివ్వండి, అన్ని సెక్టార్స్లో దే ఆర్ లైక్ సెటిల్డ్. బట్ స్టిల్ మనం వాళ్ళని చిన్న చూపు చూస్తాం, అంటే సెక్షువల్గానే పనికొస్తారు, లేకపోతే జస్ట్ మనీ కోసం దే ఆర్ సెర్చింగ్ అన్నట్టు. బట్ అలా కాదు, దే హ్యావ్ లైఫ్ అనే స్టోరీ ఉంది. సో ఒక్కసారి పాసిబుల్, మీకు ఎప్పుడైనా పాసిబుల్ అయితే లైక్ ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా పాసిబుల్ అవుతే జస్ట్ విజిట్ దట్ ప్లేస్. ప్లేస్ నేమ్ ఇస్ కువాంగం, వెల్లుపురం డిస్ట్రిక్ట్, తమిళనాడు. సో ఇట్స్ నియర్ 240 kilometers. సో దట్ ఈస్ ద స్టోరీ. లైక్ బిహైండ్ ద స్టోరీ చెప్తాను. మహాభారతంలో అర్జునుడి కొడుకు అర్వన్, సో తను యుద్ధం స్టార్ట్ అవుతున్నప్పుడు లైక్ తన లైఫ్ని సాక్రిఫైస్ చేయాలనుకున్నప్పుడు, సో తను అడిగాడంట శ్రీకృష్ణుడిని, నాకు పెళ్లి చేసుకోవాలని, నేను పెళ్లి చేసుకున్న తర్వాతనే లైక్ నా లైఫ్ని నేను సాక్రిఫైస్ చేస్తాను. అలాంటి టైంలో శ్రీకృష్ణుడు మోహిని అవతారం ఎత్తి తినని పెళ్లి చేసుకున్న తర్వాత, సో అప్పటి నుంచి దే స్టార్టెడ్ సెలబ్రేటింగ్ కువాంగం అనేది. ఆ పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే లైక్ అర్వన్ అనే పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ కోసం లైక్ తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారు. సో అప్పటి నుంచి ఆ సింబాలిక్గా ట్రాన్స్జెండర్స్ అందరూ అక్కడికి వెళ్ళి లైక్ లైఫ్లో 365 days వాళ్ళు ఏదైనా చేయనివ్వండి, ఆ 2 days అక్కడికి వెళ్ళి దే వాంట్ టు సెలబ్రేట్, దే వాంట్ టు ఎంజాయ్, దే వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ దెమ్సెల్వ్స్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఈవెంట్కి ద ఫస్ట్ డే లైక్ వెడ్డింగ్ అవుతుంది, ద సెకండ్ డే లైక్ దే విల్ బికమ్ విడోస్, ద థర్డ్ డే దే విల్ మూవ్ టు దేర్ ఓన్ ప్లేసెస్. బట్ ఇది ఒక 16 days ఫెస్టివల్. మిస్ కువాంగం నుంచి లైక్ మెడికల్ టెస్ట్ ఎవ్రీథింగ్, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు 364 or 365 daysలో ఏం మిస్ అవుతున్నారు అనేది అక్కడికి వచ్చి దే విల్ డిస్కస్ యాజ్ ఎ కమ్యూనిటీ. సో దిస్ ఈస్ ద ఫెస్టివల్. సో దీని ఫొటోస్ కూడా క్లియర్గా చూడాలంటే యూ కెన్ ఫైండ్ మీ ఆన్ Instagram. సో ద నెక్స్ట్ వన్, సో వీర్ యాత్ర, దిస్ వన్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. సో ఇది కూడా దెర్ ఇస్ అ స్టోరీ, ఐ నో దెర్ ఇస్ నో టైమ్, సో అందుకే నేను స్టోరీ చెప్పట్లేదు. ద సెకండ్ పిక్చర్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ ఫర్ మీ. అరౌండ్ 5th class చదువుతున్నాడు.
ఆ దీపం పట్టుకుంటే దానికి ఒక ఏమంటారు లైక్ 20 to 30 రూపీస్ ఇస్తారంట పర్ అవర్కి. సో ఆ 30 రూపీస్ కోసం లైక్ పట్టుకుంటున్నాను అక్క, నా పిక్చర్ పెట్టి నా స్టోరీ రాయవా కింద అని అడిగాడు. అంటే తనకు తెలియదు నేను ఏం చేస్తానని కూడా, బట్ హీ వాంట్స్ లైక్ అంటే ఏదైనా హెల్ప్ వస్తుందేమో, నాకు ఎవరైనా స్పాన్సర్ చేస్తారేమో, నాకు చదువుకోవాలని ఉంది, నాకు బట్టలు లేవు, అలాంటి స్టోరీస్ ఆ పిక్చర్స్ వెనుక ఉన్నాయి. సో ఎవ్రీ ఫోటోగ్రాఫర్ ఏదైనా పిక్చర్ క్యాప్చర్ చేస్తున్నారంటే ఫస్ట్ షూట్ దెర్ ఇస్ ఎ స్టోరీ, ఇట్స్ బ్లర్డ్ ఆర్ అన్బ్లర్డ్, ఏ విధంగా ఉన్నా కానీ స్టోరీ పక్కా కన్వే అవుతుంది. అది పక్కా ఏమంటారు క్లారిటీ ఉండాలి అని లేదు. సో ఫర్ షూర్ బ్లర్ ఉన్నా కానీ స్టోరీ అనేది కన్వే చేయాలి అనుకున్నప్పుడు కన్వే చేస్తారు. నెక్స్ట్ లైన్, యా దిస్ ఈస్ మై స్పెషాలిటీ, ఐ క్యాప్చర్ లెగ్స్. ఎవరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలీదు. లెగ్స్లో అండ్ హ్యాండ్స్లో లాట్ ఆఫ్ స్టోరీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది నేను ట్రస్ట్ చేస్తాను. సో యా ద ఫస్ట్ వన్ ఈజ్ లైక్ గంగమ్మ జాతర తిరుపతిలో అవుతుంది ఎవ్రీ ఇయర్. సో చిన్నపిల్లలకి గెటప్స్ వేసి లైక్ ఎలా అంటే ఫీమేల్ని మేల్ లాగా, మేల్ని ఫీమేల్ లాగా గెటప్స్ వేసి దే విల్ సెలబ్రేట్. ద సెకండ్ వన్ ఇస్ బోనాలు, హైదరాబాద్ బోనాలు అందరికీ తెలుసు. సో ఆ జ్యువెలరీ అనేది చాలా ఫేమస్. ద థర్డ్ వన్ కోవాంగం, ట్రాన్స్జెండర్ లెగ్ అది. సో ఐ డోంట్ నో అంటే మన లెగ్స్కి వాళ్ళ లెగ్స్కి డిఫరెన్స్ ఏముంది, మనం ఎందుకు వాళ్ళని డిఫరెంట్గా చూస్తున్నాం. ఐ వాంట్స్ టు కన్వే, అందుకే నేను ఆ 3 పిక్చర్స్ చూస్ చేసుకున్నాను. ద నెక్స్ట్ లైన్, దిస్ ఈజ్ ద పిక్చర్. ఈ పిక్చర్ తీయడానికి ఆల్మోస్ట్ నేను 6 hours వాటర్లో ఉన్నా టిల్ హియర్. ఆ రోజు నేను కెమెరా కూడా లాస్ట్ అయిపోతుండే, బట్ దెర్ ఈస్ ఎ పర్సన్ గురు సార్, సో హీ సేవ్డ్ మీ, దట్స్ వై ఐఎమ్ హియర్. అదర్వైజ్ నేను నా కెమెరా కనిపించకపోతుండే. ద నెక్స్ట్ పిక్చర్, యా మై టాపిక్ ఈజ్ ఓన్లీ లైక్ ట్రావెల్ స్టోరీస్. బేసిక్గా లైఫ్లో ట్రావెల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఇయర్లో ఒక సోలో ట్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను మన కోసం. సో ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్స్, అంటే మనల్ని ఎవరు ఆపరు, మనల్ని మనమే లైక్ రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం. సో అలా రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నాది. మనకి ఏదైనా కావాలన్నా కానీ, ఏదైనా హెల్ప్ చేయడానికి కానీ బయట పీపుల్ ఉన్నారు. 100%లో అట్లీస్ట్ 99% పీపుల్ దే ఆర్ రెడీ టు హెల్ప్. ఎక్కడో 1% గురించి ఆలోచించి ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో దట్ ద మిడిల్ పర్సన్ ఈజ్ లైక్, తన నేమ్ పూజ, గైస్ ప్లీజ్, తన నేమ్ పూజ. తనని నేను కోవాంగంలో మీట్ అయ్యాను. తను ఒక ట్రాన్స్జెండర్, షీఈస్ ఇన్ టు కార్పొరేషన్ ఫీల్డ్. సో నేను ఒకటే చెప్పాలనుకున్నా, ట్రావెల్లో మీరు డిఫరెంట్ పీపుల్ని మీట్ అవుతారు. సో డిఫరెంట్ పర్సన్స్ తగులుతారు, లైక్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎవరేంటి అనేది, ఒక స్టోరీ తెలుసుకోవచ్చు. లేకపోతే మీకు తెలియదు అంటే ఈరోజు పరిచయమైన పర్సన్ మేబీ లైఫ్ లాంగ్ ఉండొచ్చు ట్రావెల్లో. ఇక్కడ సరే ఫైన్, నాకు అక్కడ సడన్ సర్కిల్ క్లోజ్, ఐ డోంట్ నో వాళ్ళు రేపు ఉంటారా లేదా అనేది. బట్ ట్రావెల్లో పరిచయమైన పీపుల్ for sure they'll stand for us. So the next slide please, the next one. So yeah, community. ఫోటోగ్రాఫర్స్కి యూనిటీ లేదని ఐ యాక్సెప్ట్. అసలు యూనిటీ అనేది ఉండదు ఫోటోగ్రాఫర్స్కి. ఎవరైనా కానీ ఏమనుకుంటారంటే నాకు బెస్ట్ పిక్చర్ కావాలి, నాకు బెస్ట్ పిక్చర్ కావాలి అని చెప్పి పక్కన వాళ్ళని పుల్ చేయడానికి ట్రై చేస్తారు. నాకు అనిపిస్తుంది ఫస్ట్ మనలో మనకి యూనిటీ ఉంటే పక్కన వాళ్ళు వచ్చి మన మీద కామెంట్ చేయరు అని. సో ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలీదు, బట్ ఇట్స్ ట్రూ. సో యాజ్ ఎ సర్కిల్గా మనం వాళ్ళకి ఉన్నామని నిలబడితే కనుక బయట వాళ్ళు వచ్చి కామెంట్ చేసి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండదు, అదనే నా ఫీలింగ్. అండ్ రీసెంట్లీ వి స్టార్టెడ్ ద షటర్ సొసైటీ. సో షటర్ సొసైటీ అంటే జస్ట్ లైక్ మేము కూడా ఫోటో వర్క్స్ చేస్తాం, ఫోటో టాక్స్ చేస్తాం. అండ్ మాకు ఏ ఇంటెన్షన్స్ లేదు, మనీ తీసుకోవాలని లేదు, లేకపోతే లైక్ మనీ ఎర్న్ చేయాలని లేదు. జస్ట్ లైక్ వీ వాంట్ టు స్టాండ్ ఫర్ అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్ ఆర్ లైక్ రైట్ నౌ ఉన్న ఫోటోగ్రాఫర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ హార్ట్ ఫోకస్. ఇక్కడ ఎంతోమంది ఫీమేల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారనేది నాకు తెలియదు, బట్ ఎవరికైనా కానీ ఫీమేల్ ఫోటోగ్రాఫర్స్ దే వాంట్స్ టు కమ్
చెప్పాలి ఏదన్నా అనుకుంటే కనుక వీఆర్ ఆల్వేస్ దే ఫర్ యూ. సో యూ కెన్ ఫైండ్ అస్. Our Instagram ID is like Heart Focus. The next slide. Yeah, this is my book. It's going to be released on November 2025. So if anybody interested, like, let me know. The next slide. So yeah, this is my website. So you will find all the details, or like చిన్న details ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ మాట్లాడలేనివి, or like ఇక్కడ కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి సో మాట్లాడలేనివి. సో యూ కెన్ డిస్కస్ దేర్. ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మీ సో ఫార్. యా, ఐ నో నేను చాలా బోర్ కొట్టించి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్